ఆర్గన్స్ ఫెయిల్ అయిపోయింది. చేసిన గోల్డ్ మీ అందరితో అన్ని హ్యాపీనెస్, అన్ని మూమెంట్స్, అన్ని సెలబ్రేషన్స్ ఇది షేర్ చేసుకున్నాను. కానీ ఎలాంటి సిచ్యువేషన్ వచ్చిందో కానీ నేనైతే అనుకోలేదు. నా వల్ల అవన్నీ కూడా అవ్వట్లేదు. ఇది కూడా ఒక మెమొరీ అవుతుంది. దాన్ని కూడా షేర్ చేసుకోవాలి. నాకు పెట్స్ అంటే నాకు ఇంత ఇష్టం, నా ప్రాణం. మీ అందరికీ అంటారు, మీ అందరికీ తెలుసు. దాంట్లో ఉండే యాపిల్ వాడితో నాకు ఎంత కనెక్షన్ ఉందో, ఎంత ఎమోషన్ ఉందో. నేను ప్రతి ఒక్క పెట్స్తో యాపిల్ని ఇప్పుడు వరకు సర్వైవ్ చేసి తీసుకొచ్చాను. ఈరోజు సాయంత్రం ఫోన్ చేసి యాపిల్ ఫుడ్కి హాస్పిటల్ తీసుకెళ్తున్నాను. వాడికి ఎప్పుడు కామన్ నార్మల్గానే జరుగుతూ ఉంటుంది. వాడికి ఎప్పుడు బ్లాడర్ ఇన్ఫెక్షన్ ఉంది, బ్లాడర్ ప్రాబ్లం ఉంది, అప్పుడప్పుడు అలా జరుగుతూ ఉంటాయి. సో వెళ్ళిన తర్వాత సాయంత్రం అన్ని ఆర్గన్స్ ఫెయిల్ అయిపోయింది. డాక్టర్తో మాట్లాడినప్పుడు ఫస్ట్ డాక్టర్ ఏమన్నారంటే అయిపోతుంది ట్రీట్మెంట్, మీరు ఎప్పుడు వస్తున్నారంటే అప్పుడు ఆపరేషన్ టేక్ కేర్ ఆఫ్. ఇప్పుడు టైం ఇంకా వెళ్ళి కొద్ది వాడి సిచ్యువేషన్ చాలా వర్స్ట్గా అవుతుంది. ఈ పరిస్థితి వచ్చేసి నాకు ఎప్పుడు చెప్పినప్పుడే నేను నా టికెట్స్ని ఆల్రెడీ చేంజ్ చేసుకున్నాను. రేపు కోసం వచ్చేద్దాము అనుకుంది ఆఫ్టర్నూన్. బట్ సాయంత్రం పడానికి 7 o'clock ఫోన్ చేశాను. యాపిల్ లేదు, గోల్డ్ బయట ఉన్నాను. ఏ క్షణం కూడా ఏది అన్ని ఫ్లైట్ ఉంది. నైట్ 3 o'clock ఫ్లైట్ అవుతుంది. అయినా రేపు మార్నింగ్ ల్యాండ్ అవుతాను. 7 o'clock నుంచి ఆఫ్టర్నూన్ నుంచి ఉండే, బట్ అట్లీస్ట్ కొంచెం హోప్ ఉండే అది ట్రీట్మెంట్ చేస్తే సేఫ్ వచ్చి ఉండవచ్చు. అది చెప్పినప్పటి నుంచి అసలు టైం వెళ్ళట్లేదు. టైం ఎంత దగ్గర వస్తూ ఉంటే కూడా నేను అని ఆ సిచ్యువేషన్ నేను చూడాలన్నా కూడా నా వల్ల కావచ్చు. ఇలా వెళ్ళిపోతాడని నేను అసలు ఎంత అంటే హాస్పిటల్ తీసుకెళ్ళారు. ఒక 2-3 hours లోపలే. అసలు ఇంట్లో కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అన్న అయితే మార్నింగ్ అదే ఆఫ్టర్నూన్ ఫోన్ చేసినప్పుడే లేదు ఇది అన్ని సెట్ అయిపోతుంది, ఏం అర్థం కావట్లేదు అంటే కానీ ఎవ్రీ 1 month or 2 months నేను బ్లడ్ చెకప్ అవన్నీ చేపిస్తూనే ఉంటాను. నాకే తెలియట్లేదు. నేను దుబాయ్ వస్తున్నా రోజు కూడా. నాకు వాడిని చూస్తే ఎందుకు ఇలా ఉన్నాడు అని చెప్పి నేను వాడికి ఎప్పుడు ఏదైనా నా ప్రతి పెట్స్కి ఏదైనా వాళ్ళకైతే నాకు ముందే కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది అన్నమాట.
సో యాపిల్ని చూసినప్పుడు కూడా నేను అన్నాను, ఎందుకు అలా ఉన్నాడు యాపిల్. సరే నన్ను ఎయిర్పోర్ట్లో దింపి వచ్చిన తర్వాత ఒక్కసారి వాళ్ళు హాస్పిటల్ తీసుకెళ్ళాడు. వెళ్ళిన తర్వాత వాడికి మేజర్ బ్లాడర్ ప్రాబ్లం కాబట్టి యూరిన్ బాగానే చేస్తున్నాడు కదా, ప్రాబ్లం లేదు, కొంచెం డల్ అయిపోయి ఉంటుంది వెదర్ వల్ల అని చెప్పేసి వాళ్ళు సెలైన్ ఇంజెక్షన్ ఇచ్చేసి పంపించారు. సో 19 నుంచి ఈరోజు ఏంటి, ఇప్పుడైతే 22కి వర్క్ అయిందంటే 2 days ఉన్నాడు. అంటే ఆ హాస్పిటల్లో కూడా ఇప్పటి వరకు ఎన్నిసారి ఎంత క్రిటికల్ సిచ్యువేషన్ ఉన్నా, లాస్ట్ టైం కూడా ఒకసారి అసలు లేకపోతే నోట్లో ఓపెన్ అయ్యి బ్రీతింగ్ కూడా ఆడట్లేకపోతే ఆ సిచ్యువేషన్లో తీసుకెళ్ళినా కూడా ఆ డాక్టర్ కాపాడాను. అదే హోప్తో ఉన్నాము, అనే ఎన్నిసార్లు వచ్చినా కాపాడతారు, ఈసారి కూడా అయిపోతుంది ఏమో అనుకున్నా. అప్పటి నుంచి నేను ఎయిర్పోర్ట్కి ఎప్పుడు ఒక 1 hour 1.5 hour బిఫోరే వస్తున్నా. అదే నేను ఇంట్లో లేకపోతున్నా సరే కనీసం ఎయిర్పోర్ట్లైనా వెళ్ళిపోతామని చెప్పేసి నేను ఈరోజు 3 o'clock ఫ్లైట్ ఉంటే నేను 11 o'clock నుంచి వచ్చిన. ఎప్పుడు నన్ను తీసుకెళ్తాను ఇంకొక 3 hours. లైఫ్ ఇప్పుడు వరకు ఏది జరిగిన అది ఎంత పెయిన్ అయితే నేను నాకు ఎంత ప్రాబ్లం అయినా ఏదైనా అవుతుందా ఎంత పెయిన్ చెప్పలేదు నేను. ఎలా ఉంది ఏమనిపిస్తుంది ఆ పేరుని తీసుకొని కూడా తీసుకోలేకపోతున్నా. తెలీదు ఎక్కడ చేయడానికి ఇక్కడ మాట్లాడడానికి ఏదైనా చెప్పాలనిపిస్తుంది. మీరే ఉన్నారు కదా, నేను మీతోనే షేర్ చేసుకుంటాను. ఎంతవరకు చేయగలుగుతాను ఎప్పుడైనా బయట ఉంటాయి వాళ్ళు ఎక్కుంటాను ఏమంటున్నాను. ఎందుకంటే వీడియో చేయాలి అనుకున్నా కూడా కలిగా నాకు మీరు మాట్లాడాలి. సరే ఎంత చేయగలుగుతాను చేస్తాను.